అందరికీ నమస్కారం. నేను శిరీష. వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ అన్ని మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అండి. మీకు మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, రెండు తెలుగు రాష్ట్రంలో అందరూ ప్రజలకు కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఫస్ట్ పంచాంగం, తర్వాత షడ్రుచులు. ఏ రుచి తగిలితే ఈ సంవత్సరం అంతా ఆ రుచి అలా ఉంటుంది మా లైఫ్ అని అంటూ ఉంటారు. అది పక్కన పెడితే పంచాంగం చూసుకుంటూ ఉంటారు. ఆదాయం ఎంత ఉంది, ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాకు ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుందని. ముఖ్యంగా చూసుకుంటే మరి మీనరాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీనరాశి వారికి సంవత్సరం అంతా బాగుంటుందంటారు? ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుంచి మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు, ప్రతి రాశి వాళ్ళకి లాగానే వీళ్ళకి కూడా ఈ సంవత్సరం మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానం అనేటువంటిది పంచాంగం ద్వారా పరిచయం అయ్యేటువంటి ఒక ప్రత్యేకమైన విషయము. వీళ్ళకు ఆదాయం 14, వ్యయం 11. అదేవిధంగా రాజ్యపూజ్యం 7, అవమానం 2. అంటే 2 విధాలుగా వీళ్ళకి బెనిఫిట్లో ఉన్నారనమాట. ఇక గ్రహస్థితిలో తీసుకుంటే జన్మంలో శని, జూలై తర్వాత శని వక్రిస్తాడు. వ్యయస్థానంలో రాహువు, ఈయన డిసెంబర్ తర్వాత 11వ స్థానంలోకి వెళ్తాడు. 4వ ఇంటి గురువు జూన్ 1 నుంచి 5వ స్థానానికి వెళ్తాడు. అదేవిధంగా డిసెంబర్ నుంచి కేతువు 5వ స్థానానికి వస్తాడు. ప్రధాన గ్రహాలు, దీర్ఘ సంచార గ్రహాలు యొక్క మార్పులు ఇలా ఉన్నాయి. అంటే శని గ్రహము జూలై నుంచి వక్రించడము రాశిలో వీళ్ళకి మంచిదే. ఎందుకంటే జన్మంలో శని ఉండడము అనారోగ్యము. అంటే జన్మం అంటే మనకి ఎవరు జన్మించింది? తల్లికి. జన్మనిచ్చిన తల్లికి తల్లి సమానులకు అరిష్టము జన్మలో శని వస్తే. వీళ్ళకు మొహం కూడా బ్లాక్గా మారిపోతుంది. పైకే వచ్చేస్తాడు శని అని అర్థం. జన్మం అంటే పైన ఉన్నాడు అని అర్థం. నెత్తి మీద శని కూర్చున్నారు అంటారు కొంతమంది, ఏదైనా జరుగుతున్నప్పుడు అంటుంటారు. జన్మ శని అంటే అలా ఉంటుంది. వీళ్ళ ప్రయత్నాలు మందకొడిగా సాగడము. వీళ్ళు ఎవరికి హామీలు ఉండకూడదు. నేనున్నాను షూరిటీ సంతకాలు పెట్టడము, మాటలు ఇవ్వడము, పూచీకత్తులు ఇవన్నీ చేయకూడదు. భారీ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయకూడదు. అంత అంటే వశీకారం లేదని అర్థం. జన్మలో శని ఉన్నాడంటే వశీకారం లేదని అర్థం. అదేవిధంగా వీళ్ళకు వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. వ్యయస్థానంలో రాహు మంచిదే. వీళ్ళు కానీ ఉన్న ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్ళారంటే రాజయోగం. అంటే వ్యయస్థానం అంటే దూర ప్రాంతంలో వీళ్ళకి అదృష్టం ఉందని అర్థం. అంటే వ్యయంలో రాహు ఉన్నాడు. రాహు దూర ప్రాంతాన్ని తెలియజేస్తాడు. 12వ స్థానం దూర ప్రాంతాన్ని తెలియజేస్తుంది. అక్కడ రాహు ఉన్నాడు. దూరంగా వెళ్ళే కొద్దికి వీళ్ళకు ఈ యొక్క జన్మశని యొక్క తీవ్రత తగ్గుతూ వస్తుంది. మామూలుగా ఎవరికైనా జ్వరము, అనారోగ్యం చేస్తే బంధువులు తెలిస్తే ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి 3 రోజులు ఉండేసిపోండి అంటూ ఉంటారు. అంటే అక్కడ ఎక్కడైతే వీళ్ళకి అనారోగ్యం చేసిందో ఆ ప్రాంతాన్ని వదిలేసి దూరంగా వెళ్తే వీళ్ళకి ఆరోగ్యం సెట్ అవుతుంది. బంధువులు సంతోషము, వాళ్ళకు నచ్చిన తిండి తిండి పెట్టడము, బాగున్నావా, చిన్ననాటి స్నేహితులు అందరూ రావడంతో అనారోగ్యాన్ని మర్చిపోతారు. ఎక్కడైతే అనారోగ్యం అక్కడే ఉంటే ఆ దిగులుతో ఉంటారు. అక్కడ ఆ వాతావరణం ఆవరించి ఉంటుంది. అట్లా మీనరాశి వాళ్ళు దూర ప్రాంతానికి వెళ్ళడం మంచిది. ఏలినాటి శని. కొంతమంది మనం ఇక్కడి నుంచి వెళ్తే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో, వాడు ఊరు వెళ్ళిపోయాడు అనుకుంటారు. ఇవన్నీ వదిలేండి. ఎవరేమనుకున్నా మన లైఫ్ మనది, మన అభివృద్ధి మనకు కావాలి. ఎంతోమంది కష్టాలు తట్టుకోలేక కొంతమంది ఇప్పుడు చాలా దూర ప్రాంతాలు, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇటంతా వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే కట్టుబట్టలతో చేతి ఖర్చులకు చేతిలో పెట్టుకొని చాలని విధంగా అక్కడికి పోయి ఎక్కడ ఎవరిని అడగాలనో, ఎక్కడ ఉండాలో తెలియకుండా వెళ్ళి కూడా కోటేశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే కష్టాలు ఉన్నప్పుడే వెళ్తారు. ఆ విధంగా బాగుంటే ఎవరు వెళ్తారు? వెళ్ళరు కదా. కాబట్టి దూర ప్రాంతంలో రాహు ఉన్నాడు. రాహు కూడా డిసెంబర్ తర్వాత లాభస్థానంలోకి వస్తున్నాడు. అది ఇంకా చాలా మంచిది. అంటే వీళ్ళకి జన్మశని కొంచెం జన్మస్థానం నుంచి దూరంగా పోవాలని అర్థం. సొంత ఊరు నుంచి ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు. బంధువులు సహకారం కన్నా స్నేహితుల సహకారంతో వెళ్ళచ్చు. మనము అయిన వాళ్ళ దగ్గర పోయి చేయి చాచకూడదని, అయిన వాళ్ళ పంచకి ఎప్పుడు చేరకూడదని చాలా ప్రెస్టేజెస్ ఉంటాయి. రేపు మన పరిస్థితులు బాగున్నప్పుడు మేము కాపాడాము, ఆ రోజు లేకపోతే మేము ఇచ్చాము, ఇవన్నీ వాళ్ళ లైఫ్ టైం దండోర వేస్తుంటారు. స్నేహితులైతే సహాయం చేసి సంతోషపడతారు. మనకు తగిన వాళ్ళని ఎంచుకుని ఇలా తీసుకోవచ్చు. ఇది జన్మశని ఉన్నప్పుడు దేహానికి అనారోగ్యము, దేహ కష్టము, జన్మనిచ్చిన తల్లికి మాతృ సమానులకు కష్టము, నష్టము. అంటే ఒకవేళ
వయసు అయిపోయినటువంటి తల్లిదండ్రులు ఉంటే కూడా తల్లి ఉంటే కూడా ఆమె స్వర్గస్థురాలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. శని ఆయుష్కారకుడు కాబట్టి వైద్య సేవ ఔషధ సేవ కంపల్సరీ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు దేహానికి తాకడ ఎక్కువ కాబట్టి ఆ దిష్టి తగులుతుంది అని అంటారు. కొంతమందికి జన్మంలో శని వ్యయంలో రాహువు ఉన్నారు కాబట్టి వీళ్ళకు కొంతమంది బ్లాక్ మ్యాజిక్స్ అప్లై అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే టైం ఎక్కువగా బ్యాడ్గా ఉన్నప్పుడు శత్రువులు ఎవరైనా అటువంటి ప్రయోగాలు నిజంగా చేయగలిగిన వాళ్ళని పట్టుకొని చేస్తే తగులుతాయి. అందరి వల్ల కాదు బ్లాక్ మ్యాజిక్స్ చేయాలంటే, అది చెప్పిన సులభము కాదు. అంటే మాకెవరో ఏదో చేశారని నువ్వు నమ్ముతూ ఉంటారు కదా, అది ఇట్లాంటి టైంలోనే జరుగుతాయి తప్పితే మిగిలిన సందర్భాల్లో జరగవు. అంటే ఐసోలేట్ అయిపోవాలి లైఫ్. ఐసోలేషన్ అంటే ఏమి, మన కరోనా వచ్చినప్పుడు ఒక వ్యక్తిని ఒక రూమ్లో పెట్టేస్తారు, ఇంకా అతనికి ఏమి ప్రపంచం తెలియకుండా పెట్టేస్తారు. ఎప్పుడో పోయి ఆ బొక్కలో ఏదో ఒక ఫుడ్ అటు పెట్టేసి వచ్చేస్తారు. అది ఐసోలేషన్లో పెట్టారు అతనండి. అతనికి బాహ్య ప్రపంచం సంబంధం లేకుండా చేస్తారు. అది ఐసోలేట్ అయిపోవడం అంటే. అంటే బాహ్య ప్రపంచంతో అన్నీ కూడా వీళ్ళకు ఇబ్బందిగా ఉంటాయని అదని చెప్తారనమాట. కాబట్టి ఇప్పుడు ఇంత చెప్తున్నా భయపడిపోవడం అవసరం ఏం లేదు. జన్మలో శని ఉంటే తీవ్రమైనటువంటి మానసిక శారీరక ఒత్తిడి, నలకడ, తాకడ, తడబాట్లు ఉంటాయి. జన్మలో ఉన్నప్పుడు ఆయన 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కాబట్టి ఈయన వక్రిస్తాడు. జూలై తర్వాత అంటే వెనక్కి తిరుగుతాడు. అంటే రాశిని వదిలేసి వెనక్కి పోతాడు. అప్పుడు హ్యాపీగా ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది. రాహు వ్యయంలో ఉండడం మంచిదే. రాహు లాభంలోకి వెళ్తున్నాడు మళ్ళీ కూడా. అంటే కంటిన్యూగా రాహుగ్రహం అనుకూలంగా మారుతూ ఉంది వీళ్ళకి. ఇప్పుడు జూన్ తర్వాత అంటే ద్వితీయార్థంలో, ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గురువు 5వ ఇంటికి వస్తున్నాడు. అది ఇంకా మంచిది. రాశ్యాధిపతి రాశినే చూస్తాడు. రాశినే చూసినప్పుడు రాశికి ఏమున్నా పోతుంది, ఎంత జటిలంగా ఉన్నా సొల్యూషన్స్ దొరుకుతాయి, మార్గం దొరుకుతుంది. అబ్బా ఇంత కష్టపరుస్తులు నాకు భలే దేవుళ్ళ దిగొచ్చాడు, అంతే గురువు వచ్చేస్తున్నాడు, ఎక్కడికి పోలేదు. కాబట్టి చూస్తానంటే రోజులు ఇలా ఇలా గడిచిపోతాయి. దీనికి భయపడాల్సిన లేదు. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని వివరణ మాత్రం స్టార్టింగ్ చెప్పాను. తనకి భయపడాల్సిన పని లేదు. గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? ఎలా కలిసి వస్తుందంటారు వారికి? విద్యార్థులకు ఏమున్నా కానీ నెగ్లిజం పనికిరాదు. వాళ్ళు గురువు వచ్చి రాసిని చూసినా చూడకపోయినా వాళ్ళు ఎఫర్ట్ పెట్టుకోవాల్సిందే. గురువు చూసినా కానీ జన్మలో శని ఉన్నాడు. శని అంటే నేను ఏం చెప్పాను ఇంతకుముందు ఒక వీడియోలో, ఎఫర్ట్. గురువు చూసినా కానీ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి రిజల్ట్ వస్తుంది. గురువు చూడకపోతే ఎఫర్ట్ పెడితే రిజల్ట్ రాదు. వీళ్ళు పెట్టిన ఎఫర్ట్కి రిజల్ట్ రావాలి కదా. ఎఫర్ట్ అయితే వీళ్ళు పెడతారు, శని ఎక్కడ ఉంటే అక్కడ ఎఫర్ట్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దానికి రిజల్ట్ గురువు వచ్చి ఇచ్చేస్తాడు. మార్కులు అయ్యేది గురువే కదా, కాబట్టి రిజల్ట్ వస్తుంది. కాబట్టి విద్యార్థులు బాగుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగమైనా మారాలి అని ఆలోచన ఉన్న వారికి ఈ సంవత్సరం కరెక్ట్ అంటారు? ద్వితీయార్థంలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. శని వక్రిస్తాడు కదా, కర్మకారకుడు వక్రిస్తాడు. అంటే ఇక్కడ వక్రించడం వీళ్ళకి మంచిది. అంటే జన్మంలో ఉంటూ తాకడగా ఉన్నాడు, తడబాటుగా ఉన్నాడు, ఆయన వక్రించాడంటే ఏమవుతుంది, గురువు వచ్చి మళ్ళీ చూస్తాడు. కాబట్టి వీళ్ళకు ఆ ఒత్తిడి తీవ్రత తగ్గి అప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలు ఏదైతే సఫలీకృతం కాకుండా ఉంటాయో అవి అవ్వడం ప్రారంభమవుతాయి. కాబట్టి ద్వితీయార్థంలో మీనరాశి వాళ్ళకు చాలా చాలా బాగుంది. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో ఈ సంవత్సరం వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. వ్యయస్థానంలో రాహు మంచోడని చెప్పాను. జన్మంలో శని ఉన్నప్పుడు శుభకార్యరీత్యా అశుభకార్యరీత్యా డబ్బు ఖర్చు పెట్టిచ్చేస్తాడు. అంటే పెళ్ళైతే రూపాయి 10 రూపాయలు కాదు కదా. అంటే ఏదో ఒక శుభకార్యం ఏళ్ళనాటి శనిలో ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతాయి. ఇది చాలామంది తెలియదు ఈ విషయం. అంటే పెళ్ళైన నా ప్రెస్టేజ్ కింద ఫుల్గా డబ్బు అంతా ఖర్చు పెట్టిచ్చేస్తాడు. అదే పెళ్ళైన 6 నెలలు కరువు అంటారు. వాళ్ళు డబ్బు అంతా ఖర్చు పెట్టేసి ఉంటారు. ఆడ దొరికిన చోట డబ్బు తీయ ఉంటారు. వీళ్ళు కొత్తగా ట్రై చేసి ఆడ దొరకదు ఒక 6 నెలల సంవత్సరం వరకు. అంటే ఒక్కసారి పెళ్ళైన మూలుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ కోలుకుని సంవత్సరం పడుతుంది. అప్పుడు ఏళ్ళనాటి శనిలో ఏం చేస్తాడు, అప్పు చేపిచ్చేస్తాడు. శుభకార్యం చేస్తాడు, దాని ద్వారా అప్పు చేపిస్తాడు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి గురువు ద్వితీయార్థంలో చూస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తే ద్వితీయార్థంలో గురువు వచ్చేకాడికి మొత్తం సర్దుకొని శుభకార్యాలు కూడా జరుగుతాయి. పంచమ స్థానంలోకి వస్తాడు కాబట్టి సంతాన యోగం ఉంటుంది, దైవ బలము పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి రాజకీయ సినీ రంగాల వాళ్ళకు, ముఖ్యంగా రాజకీయ రంగం వాళ్ళకు బాగుంది. రాజకీయ రంగం వాళ్ళకి, సినీ రంగం వాళ్ళకి కొంత ఎఫర్ట్తో కూడుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే సినీ రంగం వాళ్ళకి ఇది కావాలి, అది ఎప్పుడు మేకప్ కావాలి. ఇక్కడ శని ఉన్నప్పుడు మేకప్ కుదరదు. రాజకీయ రంగంలో వాళ్ళకి వ్యూహం కావాలి, వ్యూహాత్మకంగా అడుగులేయాలి రాజకీయంలో.
వాళ్ళది మాస్ యాంగిల్, వీళ్ళది క్లాస్ యాంగిల్. కాబట్టి జన్మలో శని ఉన్నప్పుడు సినీ అవకాశాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి. ఒకవేళ వీళ్ళకు సులభంగా వచ్చినా కానీ సక్సెస్ రేషియో, అంటే సినిమా హిట్ అయితే కదా మళ్ళీ కూడా సక్సెస్ ఉంటుంది, నెక్స్ట్ అవకాశం వస్తుంది, ఇట్లాంటివి తగ్గుతాయి. అదే రాజకీయంలో వాళ్ళకి రాహు వేయిన్లో ఉన్నాడు. రాహు వేయిన్లో ఉన్నాడు కాబట్టి రాహు వేయిన్లో యోగిస్తాడని చెప్పాను. వీళ్ళకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నిద్ర పట్టదు. రాహు వేయిన్లో ఉన్నాడు, బెడ్రూమ్లో రాహు ఉన్నాడు. రాహు అంటే వ్యూహం, పడుకొని కళ్ళు మూసుకొని ఉంటారు, తెల్లవారి వరకు వ్యూహాలు ఆలోచిస్తారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు. నేను రాత్రికి ఆలోచించుకుని పిల్లలకు చెప్తానంటారు కదా, రాత్రికి నిద్రపోయే టైంలో ఏం ఆలోచిస్తావు అంటే, నేను పనుకున్నప్పుడే నా బుర్ర పనిచేస్తా ఉందని అర్థం. రాహు అక్కడున్నాడు. రాహు అంటే వ్యూహాలు, ప్లానింగ్, కన్నింగ్, స్కెచ్లు, షార్ట్ కట్ మెథడ్స్. కాబట్టి రాహు బెడ్రూమ్ కాబట్టి వీళ్ళు నిద్రపోరు, నిద్రపోతూ ఆలోచిస్తారు. కాబట్టి రాజకీయం బాగుంది. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహ వాహన యోగాలు ఉన్నాయి, వాటికేమీ ఇబ్బంది లేదు. అప్పు చేసిన ఇల్లు కట్టడము, ప్లాట్ కొనడము, వెహికల్ కొనడము. రాజకీయ యోగం బాగున్నప్పుడు వాళ్ళు వెహికల్ లేకుండా ఎడే పోరు. ఒక 100 వాహనాలతో పలానా క్యాండిడేట్ లోపల అరెస్ట్ అయినటువంటి వ్యక్తి దగ్గర ములాఖాత్కి వెళ్తున్నాడు, ఒక రాజకీయ నాయకుడు అరెస్ట్ అవుతాడు, ఆయన పరామర్శించని 100 వెహికల్స్లో పోతారు. అంటే 100 వెహికల్స్ లోపల పంపించరు, ఆయన నిలబడేస్తారు. లోపల పోయింది ముగ్గురే, కానీ ఈయన పోయింది మాత్రం 100 వాహనాలతో అంటారు. కాబట్టి వాహన యోగం ఉంది. గురుగారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చూస్తుంటారు కదా, మరి విదేశీ యోగం ఉందంటారా? అద్భుతంగా ఉంది. నేను అందుకే చెప్పాను వీళ్ళు దూరంగా వెళ్ళడం మంచిది. స్టార్టింగే చెప్పాను వీళ్ళు దూరంగా వెళ్తే బాగుంటుంది. కాబట్టి విదేశీ యోగం ఉంటేనే ఇక్కడ నేను అది చెప్పాను. గురుగారు ముఖ్యంగా కొత్త సంవత్సరం కాబట్టి చాలా మంది కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటుంటారు. మరి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకుంటే ఎలాంటి బిజినెస్ పెట్టుకుంటే వీళ్ళకి కెరియర్ బాగుంటుంది అంటారు? నేను స్టార్టింగే చెప్పాను, పెట్టుబడులు భారీగా పెట్టకూడదు. జన్మంలో శని ఉన్నాడు, దానికి తగినట్టు ఫలితం వస్తే వస్తుంది, లేదంటే లేదు. ద్వితీయార్థంలో ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు ఓపిక అయిపోవాలి. ఇప్పుడు ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసినాక 6 నెలలు వ్యాపారం జరగకపోయినా మెయింటెనెన్స్ పెట్టుకుని కూర్చోవాలి. వ్యాపారంలో 6 నెలలు బోనీనే జరగలేదు అనుకొని వ్యాపారం పెట్టుకునేయాలి. రెంటు, కరెంట్ ఛార్జీ, మెయింటెనెన్స్ పెట్టుకునేయాలి. అంటే 6 నెలలకు ఏమవుతుంది, అడ్రస్ అయిపోతుంది. సో దారిలో పోతే ఒక షాప్ ఉంది అని అందరికి తెలిసిపోతుంది. ఈ 6 నెలలు వ్యాపారం జరిగినా జరగకపోయినా 6 నెలల తర్వాత మనకు గురుబలం వచ్చేస్తుంది కదా, గురువు 5లోకి వచ్చి రాసిన చూస్తాడు కదా, అప్పుడు క్లయింట్స్ స్టార్ట్ అయిపోతారు. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, మంత్లీ శాలరీస్ వాళ్ళు, వీళ్ళు చేసే వ్యాపారానికి కావాల్సిన కస్టమర్స్, కన్జ్యూమర్స్ దొరుకుతారు. అంటే ఈ పెట్టిన రోజు నుంచే క్యూలో జనాలు నిలుచుకోరు. ఇప్పుడు శని లగ్నంలో ఉన్నాడు, వశీకరణ తక్కువ ఉంది. వశీకరణ కలగాలంటే ఒక కాంతి పడాలి రాశిపైకి. ఆ కాంతి గురువు రూపంలో జూన్ తర్వాత పడతా ఉంది. అప్పటి వరకు ఓపిక కూర్చోవాలి, వ్యాపారం జరగకపోయినా జరిగినా. రైతులకు ఎలా ఉందంటారు మరి? రైతులకు జన్మలోనే శని జలరాశి కాబట్టి బాగా కష్టపడతారు, గిట్టుబాటు దొరకపోవచ్చు. శని బాగా కష్టపెట్టి ఫలితం తక్కువ ఇస్తాడు. మామూలుగా జనరల్గా పిసనార గ్రహం శనేశ్వరుడే. ఎవరన్నా కొసరు ఇస్తున్నారంటే వాళ్ళకి శని గ్రహము అనుకూలంగా లేదని అర్థం, పిసనార్లు అవుతారు. కాబట్టి ఈ శని రైతులకు ఈ సంవత్సరం అది చేసిన కష్టం నీటిపాలు అంటారు కదా, ఈ నుండి జలరాశిలో ఉన్నాడు. అంటే పంటలు మునిగిపోతాయి కదా, నీటిపాలు. వర్షాలు వచ్చి గిట్టుబాటు ధర రాదు, ప్రభుత్వం కొనదు, ఇట్లా. కాబట్టి జలరాశిలో శనేశ్వరుడు ఉంటే వ్యవసాయకారకుడు, మీనరాశిలోనే ఉంటే అప్పుడు వీళ్ళు కొంత గిట్టుబాటు దొరకపోవచ్చు. జాగ్రత్తగా వర్షాలను అంచనా వేసుకుని పంటలు వేసుకోవడం బెటర్. గురుగారు ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ప్లస్ మైనస్ ఏంటంటారు? ఏది చేస్తే బాగుంటుంది అంటారు ఈ సంవత్సరం అంతా? వీళ్ళు మైనస్ వచ్చేకాడికి ఎవరికి హామీలు ఉండకూడదు. షూరిటీ సంతకాలు పెట్టడము, నీకెందుకు నేనుండాను, నేనున్నా నీకేం భయం లేదనడము, ఇవన్నీ నెత్తిన గుడ్డ 2x2 జాకెట్ అంటారు కదా, వైట్ కలర్ నెత్తినేసుకున్నట్టు, అవి చేయకుండా ఉండడము శ్రీరామరక్ష. ఎవరికి వీళ్ళు హామీలు ఉండకూడదు, ఇంట్లో చెప్పి చేయాలన్నీ. ఎందుకంటే బయట పోయేసి ఎవరో పొగిడేకాడికి మహానుభావ మీరే అంత ఎక్కడికి అభయం ఇచ్చేస్తారు, అది నష్టం వస్తుంది. లేటుగా ఇంట్లో తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు బ్యాండ్ మేళం వాళ్ళు కొడతారు. కాబట్టి ఇంట్లో చెప్పి చేయాలి. నేను ఇంట్లో మాట్లాడుకుని చెప్తానని చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటారు, ఇతను భార్యకు భయపడుతున్నాడు అనుకుంటారు. సేఫ్ అయ్యేదో అవుతాం కదా. అంటే భార్యకు భయపడకుండా ఎవరికి భయపడాలి? భార్యకు భయపడాలి, భార్య భర్తకు భయపడాలి.
న్యాయమైన విషయాలకు ఒకరికొకరు భయపడాలి. అయ్యో నా భార్య అరుస్తుంది నేను తప్పు చేస్తే అనే భయం భర్తకు ఉండాలి. నేను తప్పు చేస్తే నా భర్త అరుస్తాడని భయం ఉండాలి. నేనేది నా భార్యకు భయపడేది, నేనేది నా భర్తకు భయపడేది అంటే ఇంకేంటికి మీరు పెళ్లి చేసుకున్నది? ఎవరైనా ఏ రాసుల వాళ్ళైనా సరే. కాబట్టి ఈ టైం బాగాలేనప్పుడు నేను ఏమంటే ఇంట్లో చెప్పుకుని ఏమీ చేయను అని చెప్పేసి రావాలి. ఆ విషయంలో వాళ్ళకి చెప్పేయాలి, ఈ మంచి పని చేసావు లేకపోతే మనం ఎక్కడ పోయేది అనేటువంటి అండర్స్టాండింగ్లో భాగంగానే ఒకరికొకరు భయపడాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంతేగాని భార్యకు భయపడితే మనిషి కానట్టు, భర్త కానట్టు, భర్తకు భయపడితే ఒక స్త్రీ కానట్లు జనాలు ఎన్నన్నా మసిబూడి మరడిగా చేస్తారు. కానీ సంసారాల్లో ఒకరికొకరికి భయభక్తులు, గౌరవాలు, భయభక్తులు ఎలా ఉంటాయి, గౌరవాలు అట్టే ఉండాలి, ఆఫెక్షన్లు అట్టే ఉండాలి. అదే సంసారం అంటే. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకుని పోగలిగితే మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా మీనరాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మీనరాశికి కుటుంబ స్థానము, ధనస్థానము మేషరాశి. మేషం 2వ స్థానం అంటే ధనస్థానం, క్యాష్. ఈ క్యాష్ అనేది మేషరాశి పైన ఆధారపడి ఉంటుంది. మామూలుగా మేషరాశి ఎవరికి పని చేయదు. మేషరాశి ఏ రాశి వాళ్ళకు పని చేయదు. మేషరాశి వాళ్ళకే పని చేయదు, వాళ్ళ రాశి వాళ్ళకే పని చేయదు. వృషభ రాశి వాళ్ళకి పని చేయదు, ఏ రాశి వాళ్ళకి పని చేయదు. కానీ ఆ రాశి నుంచి ఎన్నో స్థానం అవుతుందో ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలు రావు. ఇప్పుడు వీళ్ళ కుటుంబ స్థానము, ధనస్థానము అయింది. వీళ్ళ కుటుంబ స్థానంలో ఏదో ఒక లోకలు ఉంటాయి, అండర్స్టాండింగ్స్ తక్కువ ఉంటాయి. అందుకే నేను కుటుంబ పరంగా ఒకరికొకరు భయపడాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలని చెప్పిందని కారణము 2వ రాశి అయినటువంటి మేషమే వీళ్ళకు పని చేయదు కాబట్టి. కానీ పని చెయ్యాలి అంటే ఏం చేయాలి, డబ్బు రావాలి అంటే ఏం చేయాలి అంటే, మేషరాశి అంటే ఒక కొండ, ఒక పర్వతము, తల. ఇప్పుడు ఇదంతా ఒక పర్వతం అనుకుంటే ఈ పర్వతానికి శిఖర భాగం ఇది. అంటే ఒక కొండ పైన ఉన్నటువంటి మేషరాశికి కుజుడు రాష్ట్రాధిపతి. కుజుడికి అధిష్టాన దేవత ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. పర్వతం పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్కి వెళ్ళి రావాలి. పర్వతం పైన ఉన్నటువంటి పళని, తిరుపరగుండ్రం, పళముదిరి సోలై, స్వామిమలై, తిరుత్తని, ఇవన్నీ కొండలపైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు. ఈ ఆలయాలకు వెళ్ళొస్తా ఉంటే వీళ్ళకి ధన సంపదలు బాగుంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్స్ బాగుంటాయి. తిరుత్తని వెళ్ళొస్తే వివాహ సమస్యలు, వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు తీరుతాయి. పళనికి వెళ్ళొస్తే అన్నదమ్ముల సమస్యలు తీరుతాయి. తిరుపరగుండ్రం వెళ్ళొస్తే మానసిక సమస్యలు, తలనొప్పి ఇట్లాంటివి, కిడ్నీస్ ప్రాబ్లం ఇవన్నీ తీరుతాయి. పళముదిరి సోలైకి వెళ్ళొస్తే సంతాన సమస్యలు తీరుతాయి. అంత పర్వతాలపైనే ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ రాశి యొక్క అంటే ఇక్కడ భరణి, కృత్తిక నక్షత్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి పుట్టింది కృత్తిక నక్షత్రంలో ఉన్నాయి. కృత్తిక నక్షత్రంలో పుట్టాడు ఆయన. సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ నక్షత్రం కృత్తిక. ఆ నక్షత్రం ఈ దీంట్లోనే ఉంది. కాబట్టి వీళ్ళు భరణి నక్షత్రం రోజు, కృత్తిక నక్షత్రం రోజు వెళ్ళి రావడంతో వెళ్ళొస్తా ఉంటే చాలు, అంతే. ఇంకా జ్యోతిషం అవసరం లేదు వీళ్ళకు. డబ్బులు ఇచ్చేటువంటి పాయింట్ పట్టించాము ఇప్పుడు, కావాల్సిన డబ్బులే కదా. కాబట్టి వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కొండపైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే తలపైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అర్థం. ఈ తల మేషరాశి అంటే, కాబట్టి దానిపైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళు రావడం వీళ్ళకు ఎప్పటికీ సరే ధన సంపదలు బాగుంటాయి. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరము ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు ఈ కొత్త సంవత్సరంలో తీసుకుంటే బాగుంటుందంట? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాం. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరాన్ని యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి అన్ని రుచులు ఉంటాయండి. ఇటు స్వీటెస్ట్ నుంచి సోర్ పులుపు దగ్గర నుంచి వగరు కూడా చప్పగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ రిపోర్ట్ చెప్పుకోబోయే ముందు చూస్తే పేరు బలం ప్రకారం నక్షత్రం పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే ది, దు, షం, జా, దా, దే, దో, చాచి అనే లెటర్స్ కూడా ఇందులో ఉంటారు. వీళ్ళకి ఒక శుభకరమైన వార్త ఏమిటంటే, విశేషం ఏమిటంటే, ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే వీళ్ళది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు నాకు బాగా తెలుసు కాబట్టి లాస్ట్ మంత్ ఈ 2024 ఎక్కువ పూజలు ఎవరికైనా చేస్తుంటాడు ఈ రాశి వాళ్ళకి. 10 కాల్స్ వస్తే 2 కాల్స్ ఈ రాశి నుంచి ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటాయి. కొంచెం బాగా స్ట్రెస్ అయి ఉన్నారు వీళ్ళు అన్ని విధాలుగా. అయితే అది డీప్ క్రైసిస్ పాయింట్ అంటారు. ఓకే, బాగా క్లిష్టతరము ఉన్న పరిస్థితి నుంచి దాటుకొని ముందుకు వచ్చేసారు ఈ 2026లో. లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. అంటే కొండ ఎక్కడం కష్టం, కొండ దిగటం ఈజీ. అలానే వీళ్ళు ఈ సైకిల్లో ఆ డీప్ టచ్ పాయింట్ లాస్ట్ ఇయర్ టచ్ అయ్యారు. పర్టికులర్గా వచ్చే జూలై నుంచి ఇంకా వీళ్ళకి ప్రోగ్రెస్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. అంటే స్లోగా ఫ్రీడమ్ వచ్చేస్తూ ఉంటుందని మనం చెప్పుకోవాలి. బట్ విత్ కంపేర్ టు 2025 అయితే కంపేర్ చేస్తే చాలా ఖచ్చితంగా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. దానికి అనుగుణంగా వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11. అంటే ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఆదాయం చాలా బాగుంటుంది, 14 వస్తుంది. తర్వాత వ్యయం 11, అంటే మధ్యలో బ్యాలెన్స్ 3 వీళ్ళకి ప్రాఫిట్ మిగిల్చుకుంటున్నారు. దిస్ వెరీ గుడ్ ట్రెండ్. అలానే రాజ్యపూజ్యం 7, అవమానం 2. అంటే వీళ్ళ చుట్టూ ఉన్న అభిమానించే వాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు, అవమానించే వాళ్ళు చాలా కొద్దిగా ఉంటారని గమనించుకోవాలి. ఇది చాలా ఒక గుడ్ ట్రెండ్ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి చాలా ఉత్సాహంగా హ్యాపీగా 2026 అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉండబోతుంది. కొంచెమంది ఎవరన్నా కనుక చిన్న చిన్న సఫరింగ్స్ ఉన్నా కానీ అవి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉన్నా దే కెన్ మేనేజ్. వాళ్ళు వాటిని చక్కగా వ్యూహాత్మకంగా, చాకచక్యంగా, తెలివితేటలుగా అవన్నీ పరిష్కరించుకొని ముందుకెళ్ళిపోతారు. సో పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఇంకొకటి వీళ్ళకి విపరీత వేద అన్న కాన్సెప్ట్లో రాహు 12వ స్థానంలో ఉన్నా కానీ దాని యొక్క చెడు ప్రభావం వీళ్ళ మీద పడకుండా వీళ్ళు చాలా స్మార్ట్గా తప్పించుకొని తిరుగుతూ ముందుకెళ్ళిపోతారు. వీళ్ళకి శని ఫస్ట్ హౌస్లో ఉండటంతో గురువు 4వ ఇంట్లో ఉన్నారు. ఈ గురువు పుష్కరాలప్పటికీ 5వ స్థానానికి రావడంతో మహాభాగ్యం పట్టుకుంటుంది వీళ్ళకి. అండ్ ఈ వచ్చే ఒక 3-4 months వాళ్ళు కొంచెం వెయిట్ చేయగలిగితే పేషెన్స్గా, అక్కడి నుంచి లైఫ్ అంతా టర్న్ అరౌండ్ అయిపోతుంది, బాగా ముందుకెళ్ళిపోతారు. అయితే శని వీళ్ళకి ఇంకా స్టిల్ ఫస్ట్ హౌస్లోనే ఉండటంతో ఏలినాడు శని ప్రభావంతో మనకి ఏం చెప్తారంటే తేజో హాని మతి భ్రంశో అంటే వీళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఉండదు. అందుకని కొత్త బిజినెస్లు చేయటం, కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, ఈ ట్రిక్కీగా మోసపూరితమైన వాళ్ళతో ఎవరైనా ఉంటే దూరంగా ఉండటం చాలా చాలా ఉత్తమం వీళ్ళకి. ఎందుకంటే ఈ టైంలో వాటిని తప్పించుకునే ఒక క్లవర్నెస్, మైండ్ అలర్ట్నెస్ వీళ్ళకి ఉండదు. శని తల మీద ఉన్నారు కాబట్టి. తర్వాత భయం, ఓవరాల్గా చూసుకుంటే వ్యసనం, అంటే వీళ్ళకి అనవసరమైన ఎడిక్షన్స్ గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని మన చుట్టూ మంచి వాళ్ళు ఉంటే మనం మంచిగా ఉంటాం, మన చుట్టూ చెడుగా ఉంటే చెడుగానే ఉంటాం. చూసారు కదా, మనం ఎక్కడైనా ఈ టాయిలెట్ కంపు దగ్గర ఉంటే స్మెల్ అదే వస్తుంది. అదే ఎక్కడైనా మంచి పూజలు, పురస్కారాలు, దేవుళ్ళు మంచి ప్లేస్లో ఉంటే మంచి బ్రాండెడ్ షాపులకు వెళ్ళిపోతే అక్కడ ఉండే పెర్ఫ్యూమ్ వాసన మంచిగా వస్తుంది. అందుకని వీళ్ళు చాలా క్లవర్గా ఉండాలి. వీళ్ళు నేను మంచి అనుకుంటే ఓకే, బట్ నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా సెలెక్ట్గా చూసుకోవటం చాలా చాలా ఉత్తమం. వీళ్ళకి ఏదైనా కనుక ఒక శ్రీరామ రక్ష, ఒక రియల్ టైంలో గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఒకసారి మీకు చెప్తున్న మీన రాశి వాళ్ళు మీ చుట్టూ ఉన్న మంచి ప్లేస్ని మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా ప్రభావితం చేస్తారు. మంచి ప్లేసుల్లో మంచి వాళ్ళతో చక్కగా ఉండండి. మీకు అది శ్రీరామ రక్ష. ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని ఒక్క ప్రిన్సిపలే కాపాడుతుంది. ఈ ప్రిన్సిపల్ని వైలేట్ చేశారా మీకు తెలవకుండా మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. అది ఒకటి గమనించుకోండి. తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే అండి, హెల్ప్ వస్తుంది. భార్య బ్రదర్స్ నుంచి, సిస్టర్స్ నుంచి, అన్నదమ్ముల నుంచి బాగా వస్తుంది. అయితే వీళ్ళకి
వర్క్ ప్లేస్లో మనీ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనీ అంత తొందరగా దగ్గరికి రాదు. అందుకని పెద్ద పెద్ద బిజినెస్ లాంటివి చేయకుండా చాలా తక్కువగా ఉన్న బిజినెస్ చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది. ఓకే, ఇక ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండదు? సో వీళ్ళకి ఒక మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇండివిజువల్ నక్షత్రాలు చూసుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంది. అందులోనూ పూర్వభాద్ర నక్షత్రాలకు రాజ్య లాభము అంటే ప్రమోషన్ వస్తుంది. తర్వాత హెల్త్ బాగుంటుంది, ధనవృద్ధి, ధనలాభము, సుఖము. చూడండి అంత బాగుంది. సో ఏదైనా కొంచెం బాగలేదంటే హెల్త్ విషయంలో ఒక జాగ్రత్తగా ఉంటే ఈ పూర్వభాద్ర వాళ్ళు సరిపోతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, తర్వాత నిరోగం హెల్త్ విషయంలో బాగుంటుంది. అయితే వీళ్ళకి శని వల్ల మరణ తుల్యం అంటారు. అంటే ఏదో కొన్ని విషయాల్లో వీళ్ళు బాగా చక్కగా చేసుకుంటున్న పనులను చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా వేరే వాళ్ళకి చెడగొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది, గమనించుకోవాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, చక్కగా హెల్తీగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. వీళ్ళకి కూడా అక్టోబర్ మాసంలో అనుకున్న పనుల్లో ఎక్కడన్నా కార్య విఘ్నం వచ్చేసి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. మిగతా అంతా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో జాబులు ఎవరైనా చేస్తున్న వాళ్ళు వీళ్ళకి సరిగా ప్రమోషన్స్ రాకపోవటం, కొంచెం రిస్కీగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ అట్లాంటి వాటి గురించి ఏం పట్టించుకోకుండా మైండ్ యువర్ ఓన్ బిజినెస్, కొంచెం సహనంగా ఉంటే జూన్ తర్వాత అన్ని వీళ్ళకి ఎన్కాష్మెంట్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 4వ ఇంట్లో గురువు ఉన్నారు జూన్ వరకు. ఇక్కడ ఏమవుతుందంటే అధికారుల వల్ల నష్టము, మోసపోవటం ఇవన్నీ జరుగుతుంటుంది. యాచన బుద్ధి, చాంచల్యం, తేజోహాని, ధనుర్వ్యయం అని చెప్తారు. ఈ టైంలో ఎప్పుడు అడగని వ్యక్తి కూడాను కొంచెం నోరు తెరిచి నాకు అది కావాలి ఇది కావాలి అలాంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. దేశ త్యాగం, కలహం అని మనకు చెప్తూ ఉంటారు. మనోబుద్ధి చాంచల్యం, మైండ్ సరిగా పనిచేయదని చెప్తూ ఉంటారు. మనకి మహాభారతంలో ఒక చిన్న దీనికి అనుగుణంగా ఒక ఇన్సిడెన్స్ ఉంటుంది. ధర్మరాజు అన్ని ధర్మవేత్తలు తెలిసిన వ్యక్తి పొయ్యి జోదం ఆడతాడు. ఈ జోదం ఆడటంతో ఏమైపోయింది, అన్ని పోగొట్టుకున్నారు. మీనరాశి వాళ్ళు ఇది కరెక్ట్గా అప్లై అవుతుంది. ఈ టైంలో ఇలాంటి జోదాలు ఆడటము, గ్యాంబ్లింగ్, స్పెక్యులేటివ్ ఏదేదో చేద్దాము, అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటే అందులో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు అక్కడ దాకా పోవటం ఎందుకు, ఆడటం ఎందుకు, పోగొట్టుకోవటం ఎందుకు, ఈ గొడవలు యుద్ధాలంతా ఎందుకు? పెద్దవాళ్ళు చెప్పారు కదా చేయకూడదని, చేయకుండా ఉంటే చాలు. అయితే ఈ టైంలో మనకి వీళ్ళకి ఒక స్టేటస్ పొజిషన్కి అవమానం జరిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మనకి జూన్ వరకు ఒక 3-4 months. ఆ తర్వాత వీళ్ళకి గురువు మారటంతో కంట్రోల్ వస్తుంది. ఈ టైంలో గురువు మారిన తర్వాత పుష్కరాల తర్వాత వీళ్ళకి చక్కగా పిలిగ్రిమేజెస్ తిరుగుతూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, ధనం వస్తుంది. ఇలా ఎక్కడన్నా కనుక హెల్త్కి సంబంధించిన వాటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా బాగుంటుంది. ఎక్కడన్నా ట్రాన్స్ఫర్స్ బదిలీలు అయినా కానీ అక్కడ వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 5th హౌస్లో గురువు ఉండటంతో వీళ్ళకి సదా స్వజన సౌఖ్యం. తర్వాత కర్మరతి హరిష్ఠితం అని చెప్తుంటే, అంటే ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఇక్కడ అప్రిషియేట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జూన్ తర్వాత ఏదైనా పని చేస్తే బాగుందని అప్రిషియేషన్ రావటము, చుట్టూ ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ కానివ్వండి, సబార్డినేట్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ నుంచి మంచి అప్రిసియేషన్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. రాహు వీళ్ళకి 12వ స్థానంలో ఉన్న జనరల్గా కార్య విఘ్నం, ప్రవాసం అంటే ఫారిన్లో వెళ్ళటము, ఫారిన్లో వాళ్ళకి కలిసి రావటం, ఫారిన్ రిలేటెడ్ వర్క్ బాగా రావటం, వర్క్లో కానీ కొంచెం భయం కలిపే పరిస్థితులు, కార్యంలో జరిగే పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కానీ బట్ ఓవరాల్గా రాహు తన యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే విపరీత వేద ఉన్న కొన్ని కారణాల వల్ల ఈ రాహు యొక్క ప్రభావం వీళ్ళ మీద పడదు. గురువు వచ్చేటప్పుడు ఎనీవే ఒక 3-4 months తర్వాత మారి వీళ్ళకి బాగా బెనిఫిట్ చేస్తున్నారు. శని ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతో ఇంతకు ముందు ఉన్నంత టఫ్ అయిన ప్రెషర్స్ కాకుండా బెటర్గా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఓవరాల్గా మీనరాశి కనుక చూసుకుంటే 70 to 80% వీళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వచ్చే సంవత్సరం అని చెప్పుకోవాలి. ఇక ఈ సంవత్సరం విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు? అలాగే ఏళ్ళనాటి శనికి సంబంధించి మంచి పరిహారాలు ఉన్నా తెలియజేయండి. ఒకటి, ఏళ్ళనాటి శనికి సంబంధించి శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకోవాలి. రెండోది, దీనితో పాటుగా వీళ్ళు హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి, లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకుంటూ ఉండాలి. వీళ్ళైతే ఇదంతా వాళ్ళు చేయగలిగింది. వీళ్ళు చేయలేని కొన్ని ఉంటాయి, వేద మంత్రాలు, తర్వాత ఉపాసన చేసేవాళ్ళు, పండితులు చేసే పూజలు కొన్ని ఉంటాయి, మనకి పురోహితం చేసే పండితులు వాళ్ళు చేసే కొన్ని ఉంటాయి, గ్రహ శాంతులు అని ఉంటాయి. ఇందులో వచ్చేప్పటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం. శని పాశుపత అభిషేకం, తర్వాత మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్, కార్యజయం రావడానికి ఎక్కువగా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. వీళ్ళకి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావడానికి,
ఈ బిజినెస్లో రొటేషన్ అంతా చాలా ఫాస్ట్గా అవడానికి వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, చేయించుకుంటే చాలా బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్యతకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవటం చాలా ఉత్తమం. ఇలా అన్ని ఏదైనా కనుక ఇండివిజువల్గా వాళ్ళకి ఇంకా ఏదైనా కనుక స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే ఒకసారి జాతక చక్రం చూపించుకొని ఏ ప్రాబ్లం ఉంది ఏంటని దాన్ని తెలుసుకొని తదనుగుణంగా ఏమైనా శాపాలున్నా దోషాలున్నా అవన్నీ నివృత్తి చేసుకొని చక్కగా క్లీనప్ చేసుకుంటే చాలా స్మూత్గా లైఫ్ది ముందుకు వెళ్ళిపోతుందండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ పరాభవనామ సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది రాశిఫలాలు చర్చించుకుందాం. సో మీనరాశి వాళ్ళ పరిస్థితి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు? ఈ యొక్క పరాభనామ సంవత్సరం అనేది ముందుగా మనం ఆలోచించుకోవాలి. దాంట్లో ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి మొదటిగా మనం చూసినట్టయితే కనుక ఆదాయం 14 గాను, వ్యాయం 11 గాను, రాజ్యపూజ్యం 7 గాను, అవమానం 2 గాను మనం తీసుకోవాలి. పంచాంగ శ్రావణంలో ఉండేటువంటి ఇవి ఉంటాయన్నమాట. ఇవి గణిత లెక్కల ప్రకారంగా గ్రహాల యొక్క సంవత్సరం సరిపడా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా వీటిని లెక్కించడం అనేది జరుగుతుంటుంది. అందరిలోనూ 14 రూపాయలు వస్తే 11 రూపాయలు పోయి 4 రూపాయలు మిగులుతాయి, 7 రూపాయలు మిగులుతాయి అనే లెక్కలో ఉంటారు, 8 రూపాయలు మిగులుతాయి అనే లెక్కలో ఉంటారు. అలా రావటం కాదు. మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు కొంచెం ఆదాయం ఎక్కువగానే ఉంటుంది, గౌరవంగానే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఏర్పడుతుంది. దీని తర్వాత పోతే ఇక 19వ తారీఖు మార్చి మాసం నుంచి కూడా మనకి నూతన సంవత్సరం అనేది ఆరంభమవుతుంది 2026 సంవత్సరంలో. మొదటి 6 నెలలు వీళ్ళకి ఎలా ఉంటుందో ముందు చర్చిద్దాం గురుగారు. మొదటిగా వీరికి ఏంటంటే మీనరాశి వారికి ఇప్పుడు నుండి గ్రహస్థితి ప్రకారంగా చూసుకున్నట్టయితే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, రాహు యొక్క అశుభ దృష్టి, శుక్రుని యొక్క అశుభ దృష్టితో మొదలవుతూ ఉంటుంది వీరి సంవత్సరం మొదటి అధ్యాయంలో. అయినప్పటికీ కూడా ఆదాయ వనరులు అనేది వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు జాతక ప్రకారంగా కైనా, ఇక్కడ నక్షత్ర ప్రకారంగా అయినా, సంవత్సర ప్రకారంగా చూసుకున్నప్పుడు కూడా ఆదాయం 14 ఉంటుంది. కాబట్టి మొదటి అధ్యాయం 6 మాసాలు కూడా వీరికి చాలా ఆదాయ వనరులు వస్తాయి. ఎక్కడైనా డబ్బులో నష్టపోయినా, ఇబ్బంది పడ్డా, లాస్ అయినా, ఎవరికైనా ఇచ్చి మర్చిపోయినా, తీసుకోలేకపోయినా, గొడవలైనా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా కూడా కొంతమేర మళ్ళీ నిలదొక్కుంటారు అనే విధంగా వస్తారు. ఎవరైనా నలుగురు చూస్తుంటారు చూసారా, అరే ఇంక వీడి పని అయిపోయింది, ఈవిడి పని అయిపోయింది, ఇంక వీరు ఏం చేయలేరని చెప్పి ఆనందపడుతూ ఉంటారు. వారికి మాత్రం మళ్ళీ చుక్కలు చూపిస్తారు. ఇక ఇళ్ళు నిర్మాణం చేసుకోవడానికి, స్థలాలు ఏర్పరచుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి, వనరులు అవకాశాలు దొరికేదానికి కూడా ఈ 6 మాసాలు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ 6 మాసాలు ప్రయాస చేసుకుంటూ, పనుల్లో జోక్యం చేసుకుంటూ, వేరే వాళ్ళ గొడవల్లో, వేరే వాళ్ళ విషయాలు తలచుకుంటూ లేకుండా పని మీద జాస్ పెడితే ఖచ్చితంగా నిలబడతారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎంత కష్టపడ్డ వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు. కానీ పెళ్ళవుతుంది, భార్యాభర్తలు ఒక దగ్గర ఉండరు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్ళైతే కూడా ఎవరైనా ఎదుటివారు ఉంటారు, చూస్తారు. కానీ చూసినప్పటికీ కూడా మనం పట్టించుకోకూడదు, మాట్లాడినా పట్టించుకోకూడదు, గొడవలు పెట్టాలని చూస్తారు. మనం వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉండి చేసుకుంటేనే ఈ మొదటి 6 నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మొదటి 6 నెలలు అద్భుతంగా ఉందంటే రెండో 6 నెలల్లో ఖచ్చితంగా సంతానం అవుతారని అర్థం. అంతే కదా. అన్నీ సుఖంగా జరిగితే మరి మొదటి 6 నెలలు అయిన తర్వాత మరి తర్వాత వచ్చే 6 నెలలు ఏమవుతుంది? సుఖంగానే ఉంటుంది కదా. అలవాటు పడినటువంటి జీవితాలు ఉంటాయి, చిన్న ఒడిదుడుకులు అయితే ఉన్నాయి. ఇక వీరికి సెకండ్ అధ్యాయం 6 మాసాలు చూసుకున్నట్టయితే అంటే ఈ సంవత్సరం చివరాఖరికి అన్నట్టు అనమాట. ఇక నవంబర్ డిసెంబర్లో వీరికి ఆలోచించినట్టయితే కనుక ఇది 2020 సంవత్సరం రెండో అధ్యాయంలో వీరికి కొంతమేర డబ్బులు ఎవరో అడిగి ఇవ్వటం, వీరి మీద వెలిగేషన్స్ తీసుకురావటం, ఆ డబ్బులు ఇవ్వకుండా గొడవలు పెట్టుకోవటం, వారికి వారే వచ్చేసి గొడవలు పెట్టుకోవటం, అలానే భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉండటం, లవర్స్ మధ్యన కొట్టుకోవటం, విడిపోవటం, చాలా వరకు స్థిర స్థాయికి వెళ్ళేటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే రాహు ఒకటి స్థల మార్పిడి చెందుతున్నారు, కేతు స్థల మార్పిడి చెందుతున్నారు. దాంతోపాటు ఈ రాహుకేతు ఒక స్థల మార్పిడి అంటే నక్షత్ర మార్పిడి చెందుతూ వీరికి అనేజీ కలిగిస్తూ ఉంటారు. దీంతోపాటు గురువు కూడా మారేటువంటి సమయం ఆసనం అవుతుంది ఈ సంవత్సరం చివరాఖరికు. కాబట్టి ఆ గురువు సంవత్సరం బలం కూడా తగ్గిపోతూ భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం పెంచుతూ వీరికి ఆరోగ్య సమస్యలు కూడా తీసుకొస్తూ చిరాకులకు తీసుకొస్తారు ముందు. కాబట్టి ఆ మొదటి అధ్యాయం 6 నెలలు మాత్రం టైం వేస్ట్ చేసుకోకూడదు. రెండో అధ్యాయానికి వచ్చినప్పుడు గట్టిగా కూర్చొని ఉండాలి, స్థిరంగా ఉండాలి, ఏం జరిగినా ఎదుర్కోదగినటువంటి క్యాపబిలిటీతో ఉండాలి. కాబట్టి
మొదటి 6 నెలలు తినకుండా అయినా తినైనా పని చేసి కష్టపడి నిలబెట్టుకోవాలి. కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా మొదటి 6 నెలలు కష్టపడండి, సాధించుకోండి. సీఎం పదవి రావచ్చేమో క్షణంగా, చెప్పలేం. కష్టపడితే అక్కడ వరకు వెళ్ళొచ్చు ప్రయత్నం చేస్తే. ఇక గురువుగారు చెప్పారు కదా, ఇంట్లో కూర్చొని రోజు వీడియో చూస్తే అవ్వదండి, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతారు. ఈ మీనరాశి వారు చాలా సూక్ష్మమైనటువంటి మనస్తత్వం, అందులోనూ సెన్సిటివ్ మైండ్. ఎవరైనా ఏదైనా అన్నారనుకో తప్పు వీరిదే కావాలి అని చెప్పి తలదించుకుని వెళ్ళిపోతారు. కానీ వీరి రిటర్న్స్ ఎలా ఉంటాయి అంటే నిలబడి చూపిస్తారు. వీరిని అన్న వాళ్ళని మళ్ళీ నిలబడి చూపించే విధంగా వెయిట్ చేసి ఉంటారన్నమాట. వీరు ఫినిక్స్ లాంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం 2026 నుంచి ఇది మార్చి 19 నుంచి 2027 ఏప్రిల్ వరకు కూడా, అంటే మరిలా వచ్చేటువంటి ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా, మళ్ళీ ఉగాది వచ్చేంత వరకు కూడా వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో మొదటి అధ్యాయం 6 మాసాలు మాత్రం ఆర్థిక వనరులు, అంటే ఆర్థిక వనరులు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా వీరికి అసలు రాయేసినా కూడా పువ్వు అయిపోతుంది. అలాంటి వనరులు వీరికి లభ్యపడుతూ ఉంటాయి. కాబట్టి వీరందరూ కూడా ఏదైనా పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేసుకోకుండా ఏదైతే నమ్మకంగా చేసుకుంటే ఖచ్చితంగా నిలబడతారు. ఎదుటి వారి మాటలు విన్నా, చెప్పుడు మాటలు, చెప్పుడు సలహాలు తీసుకున్నా వీరు ఖచ్చితంగా నష్టపోయేదానికి ఉంటుంది. వీరు ఎంత సంపాదిస్తున్నారు, ఏ రంగంలో ఉన్నారనేది తెలియనీయకూడదు. గుట్టుగా చేసుకోవాలి. సంసారంలా ఉండాలి జీవితం కూడా, జీవితంలా ఉండాలి సంపాదన కూడా. కాబట్టి ఈక్వల్గా చేసుకున్నట్టయితే వీరికి ఆదాయ వనరులు మొదటి 6 మాసాల్లో వీరికి అనుకున్నటువంటి కోరికలు, గోల్స్ రీచ్ అవ్వాలన్నటువంటి సమయం సరిగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళొచ్చు. ఇకపోతే పెళ్ళిళ్ళు కానటువంటి వారికి కూడా, అంటే ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి మీనరాశి వారు ఉంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గుతూ, అలానే కేతువు యొక్క దృష్టి, చంద్రుని యొక్క బలం, అలానే గురు యొక్క బలం కూడా బాగుంటుంది. కాబట్టి వీరికి పెళ్ళిళ్ళు కూడా అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది 22 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీ పురుషులకి ఇరువురికి కూడా. కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తుంది ఈ మాసం. అంటే ఈ యొక్క సంవత్సరంలో మొదటి అధ్యయనం 6 మాసాలు. ఈ 6 మాసాల్లో వీరు ఏదైనా వ్యాపార వృత్తులు చేసుకోవాలంటే కూడా ఫ్యాషన్ డిజైనర్గాను, బట్టలకు సంబంధించిన దుకాణాలు, అలానే ఆర్కిటెక్చర్స్గా గాను, ఏదైనా పాల ఉత్పత్తులకు సంబంధించి చెరకు లాంటి పంటలు పండించేదానికి, అలానే బెల్లం ఉత్పత్తులకు గాను, ఇంకా కూడా ఈ రొయ్యలు, చేపలు ఇలాంటి చెరువులు వేయడానికి, ఉప్పు లాంటి చెరువులు వేయడానికి, ఉసిరి లాంటి పంటలు పండించడానికి, మ్యాంగో, మామిడి ఇలాంటి వాటికి అద్భుతంగా కనిపిస్తోంది మీనరాశి వారికి ఈ 6 మాసాల్లో కనుక. ఇకపోతే వీటితో పాటు చూసుకున్నట్టయితే విదేశీయానం ప్రయత్నాలు చాలా ఖచ్చితంగా చేసుకోవచ్చు. జూన్ జూలై మాసాల్లో విదేశాలకు వెళ్ళడానికి ఆస్కారం కనపడుతుంది. ఇక నిరుద్యోగ పరిస్థితి కూడా ఈ యొక్క సంవత్సరంలో బాగానే ఉంటుంది మీనరాశి వారికి. ఆర్థిక వ్యవస్థ బాగున్నాయి కాబట్టి అన్ని రకాలు సెట్ అయిపోతాయి. ఇక బంధువర్గం నుంచి అయితే కొంచెం గండాలు అయితే కనపడుతున్నాయి. ఎవరిని నమ్మకుండా ఉంటే సరిపోతుంది. మన చుట్టూతో ఉండి కాఫీలు టీ లేదని కలిపియచ్చు, పరిస్థితులు బాగాలేవు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల రంగాల్లో కూడా చాలా బాగుంది. ఈ సంవత్సరంలో నేను చూసిన దాన్ని బట్టి పరావనామ సంవత్సరంలో కొన్ని రాసుల వరకే బాగున్నాయి. అంటే మనకి ఈ కొన్ని రాసుల వరకు అంటే కూడా దాంట్లో ఏ కొన్ని రాసులు ఉన్నాయో వాటిలో కల్లా మేజర్గా మీనరాశి చాలా బాగుంది. ఇప్పటి వరకు దాదాపుగా 18 మాసాల నుంచి మనం చూస్తున్నాం శని భగవాన్ అశుభ దృష్టితో ఆరోగ్యం బాగోదు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, ఈ రకమైనటువంటి స్థితి నుంచి మారిపోతున్నారు. కాబట్టి ఇది మాత్రం నిలదొక్కోవాలి, నిలబడాలి కూడా. ఇక పాత గొడవల్లో కానీ, పాత కక్షలు కానీ, పాత విషయాలు తలుచుకోవడం కానీ చేయకూడదు. అలాంటి చేస్తే ఇబ్బంది పడతారు, లాస్ అవుతారు, నష్టపోతారు. కాబట్టి అలాంటి చేయకుండా ఉండాలి. ఇకపోతే ఎన్నో రకాల విద్యా రంగాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా విదేశానికి వెళ్ళడానికి కావచ్చు, జాబుల ఆఫర్ కావచ్చు ఉంటే కనుక వీరికి ఈ యొక్క ఉగాది తర్వాత వచ్చేటువంటి 3 మాసాలు అయితే వీరికి నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. విద్యార్థులకి అయితే మంచి బోధన అందేటువంటి వారి పరీక్షలో కూడా పాస్ అయ్యేదానికి ఉంటుంది. ఏదైనా జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు కూడా మంచి జాబ్ అయితే వస్తుంది. కాబట్టి ఇది నిలబెట్టుకొని చేసుకోవాలి, చిన్నదా పెద్దని చూసుకోకూడదు. ఇక బంధుమిత్రుల నుంచి కానీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బంధుమిత్రుల దగ్గర నుంచి, అలానే ఏదైనా స్నేహితులు కానీ, సెలబ్రిటీస్ కానీ, కొలాబరేషన్స్ కానీ, కొలీగ్స్ నుంచి ఏదైతే మనం తెలుస్తూ ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం పాటిస్తే ఈ మీనరాశి వారికి ఇబ్బందిని కలగదు ఈ సంవత్సరం మొత్తం కూడా. ఇక సంవత్సరం మొత్తం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? అయితే వీరు సంవత్సరం మొత్తం కూడా ప్రతి మాసం కూడా అమావాస్య పౌర్ణమి మాస శివరాత్రి అని వస్తుంది. ఈ మాస శివరాత్రి రోజు కానీ అమావాస్య పౌర్ణానికి కానీ ఏదైనా ఒకసారి నవగ్రహాల చుట్టూ తిరగాలి.
నవధాన్యాలు తీసుకొని నవగ్రహాల చుట్టూ తిరుగుతూ వాటి మీద ప్రదక్షిణ చేసుకుంటూ అభిషేకం చేసుకుంటే కనుక 9 లేదా 11 ప్రదక్షిణాలు చేసుకుంటే అన్ని రకాల గ్రహ దోషాలే కాదు, ప్రకృతి దోషాలే కాదు, ఏదైతే చెడు కావచ్చు, నరదిశ కావచ్చు, నరఘోష కావచ్చు, కొంతమేర అయితే వీరికి ఆ అశుభ నుంచి శుభదృష్టిగా వచ్చేదానికి అయితే కనిపిస్తుంది. ఇక వీరు బట్టలు దానం చేస్తే బాగుంటుంది. 3 మాసాలకు ఒకసారి అయినా సరే కనీసం ఇద్దరికి కొత్త బట్టలు దానం చేస్తే చాలా మంచిది. అలానే వీరు ప్రతి 3 మాసాలకు ఒకసారి కనుక మళ్ళీ వచ్చేటువంటి 2027 సంవత్సరంలో వచ్చేటువంటి ఉగాది వరకు కూడా ప్రతి 3 మాసాలకు ఒకసారి సముద్రం లేదా నది, వాగు, చలయేరు, బ్రహ్మగుండం లాంటి వాటిల్లో స్నానం ఆచరిస్తే చాలా మంచిది. వీరు ఎక్కువగా ప్రికాషన్స్ ఏంటంటే తెల్లవి కానీ నల్లవి కానీ నువ్వులు సంబంధించిన పిండి పదార్థాలు, నువ్వులు సంబంధించినటువంటి తీపి పదార్థాలు తినడం ద్వారా వీరికి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. వేరేటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిది. వీరికి సంవత్సరం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక ఊదా కలరు, వైట్ కలరు, అలానే కాఫీ కలరు, బిస్కెట్ కలర్, 4 కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక నెంబరు వీరికి 9, 7, 6 ఈ నెంబర్ 3 వీరికి కలిసి వస్తాయి. కలిసి వచ్చే రోజైతే శుక్రవారం, సోమవారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి పెళ్లి చేసుకునే వారైతే ఖచ్చితంగా ఇలాంటివి పాటించుకుంటే, ఇంక వీరికి స్టోన్ ఎవరైనా పెట్టుకోవాలంటే 18 సంవత్సరాలు దాటిన వాటి స్త్రీకి అయితేనేమో ముత్యం 2.5 క్యారెట్లు మనకి వస్తుంది, పురుషునికి అయితేనేమో మూన్ స్టోన్ అని ఉంటుంది. ఈ మూన్ స్టోన్ వచ్చేసి 3 నుంచి 5.5 క్యారెట్లు ఉప్పాలని ఉంటుంది. లేకుంటే ఈ జాతిరత్నాలు కాదు, ఉపరత్నాలు అంటారు. ఉప్పాలు కానీ మూన్ స్టోన్ కానీ 3 నుంచి 5 క్యారెట్ల వరకు జెంట్స్కి, 2 నుంచి 2.5 క్యారెట్లు ముత్యం పెట్టుకుంటే కనుక వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రుద్రాక్ష లాంటివి వీళ్ళకి పనికిరావు. రుద్రాక్షలు వీళ్ళు వేసుకోకూడదు, రుద్రాక్ష ధారణ వీళ్ళు చేయకూడదు. ఇక దానం చేసుకోవాలి, ఏది ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక బియ్యం 1 కిలో పావు, వైట్ వస్త్రము, వెండికి సంబంధించినటువంటి ఒక రూపు కావచ్చు, సిల్వర్ కాయిన్ కావచ్చు, ఏదైనా ప్రతిమ కావచ్చు, అది తీసుకెళ్ళి దానం చేస్తే కనుక లేదా నవగ్రహాల మీద ఉంచితే కనుక వీరికి అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల ఈ సంవత్సరం ఉండేటువంటి సమస్యలన్నీ నెరవేరుతూ ఆర్థిక వ్యవస్థ నుంచి కూడా పెంచుకునే దానికి ఉంటుంది. నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది. ఇలాంటి ప్రయత్నం చేసి ఈ సంవత్సరం పరాభనామ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారు అదృష్టవంతులు అవ్వేలాగా ఉండడం కాదు, అదృష్టవంతులే అవుతారు. ప్రయత్నం చేయాలి. అయితే చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.